ఖానాపూర్ చైర్పర్సన్గా బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక ఎన్నికయ్యారు. దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. వైస్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణికేశ్వర్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. శర్మ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేతనపల్లి అట్లాగే ఖానాపూర్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ ఇప్పుడు పూర్తి కావస్తుంది. అత్యంత క్రిటికల్ అంటే సమస్యాత్మకంగా మారి బాగా ఇబ్బందికి గురి చేస్తా అనుకున్న కేతనపల్లి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ ఎన్నిక మాత్రం ప్రశాంతంగా జరిగింది. ఇక్కడ చైర్పర్సన్గా బీఆర్ఎస్ అభ్యర్థి సంధ్యారాణి గెలుపొందగా చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోగా వైస్ చైర్పర్సన్గా సిపిఐ అభ్యర్థి సరిసకు దక్కింది. ఈ కేతనపల్లిలో ఎన్నికకు కాంగ్రెస్ సభ్యులు ఎవరూ హాజరు కాలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దూరంగా ఉంది. ఫలితంగా ఇక్కడ ఏకపక్షంగా బీఆర్ఎస్ సిపిఐ కూటమి చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ స్థానాలను కైవసం చేసుకుని అజేయంగా నిలిచిపోయింది. ఇది ప్రశాంతంగా మూసింది. కానీ అత్యంత ప్రశాంతంగా జరుగుతుందనుకున్న నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ మున్సిపల్ ఎన్నిక ప్రక్రియ మాత్రం తీవ్ర గందరగోళంగా కొనసాగుతుంది. ఖానాపూర్లో మొత్తం 12 కౌన్సిల్ సభ్యులు ఉన్నారు. ఇందులో బీఆర్ఎస్ 4 చోట్ల, బీజేపీ 4 చోట్ల, కాంగ్రెస్ 3 చోట్ల, స్వతంత్ర అభ్యర్థి మరొక చోట విజయం సాధించారు. అంటే ఆ స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్ వైపు చేరడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి 4 చొప్పుల బలం చేకూరినట్లయింది. కానీ 3-4 రోజుల కిందట ఈ బీఆర్ఎస్కు సంబంధించిన ఒక అభ్యర్థి పోసాని కాంగ్రెస్ గూటికి చేరారు. దాంతో 5కు సంబంధించిన బలమైంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బొజ్జు ఎక్సఫిషియో సభ్యుడిగా పేరు నమోదు చేసుకున్నారు. దాంతో కాంగ్రెస్ బలము 6కు చేరుకుంది. ఇక బీఆర్ఎస్ నుంచి ఒక సభ్యురాల్ని మైనస్ చేస్తే మిగతా 3కు, అట్లాగే బీజేపీకి సంబంధించిన మరో 4 కలిపితే 7కు జరిగింది. ఈ 2 పార్టీల మధ్య ఒప్పందం జరిగింది. చైర్పర్సన్గా బీజేపీకి సంబంధించిన అంకం మౌనికను, అట్లాగే వైస్ చైర్మన్కు బీఆర్ఎస్కి సంబంధించిన మహమ్మద్ను షోయబ్ను చేయాలని చెప్పి ఒప్పందం జరిగింది. దాంతో ఇవాళ అనుకున్నట్టుగా 12:30కు కౌన్సిల్ కార్యాలయాలకు వెళ్ళారు అధికారులు. సభ్యుల ప్రమాణ స్వీకార అనంతరం చైర్పర్సన్ ఎన్నికకు నిర్వహించారు. దాంతో ముందుగా నిర్ణయించినట్టు బీజేపీ అభ్యర్థి అంకం మౌనిక చైర్పర్సన్గా నిలబెడితే సభ్యులందరూ చేతులు ఎత్తాలని చెప్పి అధికారులు సూచించారు. దాంతో బీఆర్ఎస్కు సంబంధించిన 3తో పాటు 2-3 రోజుల కిందట కాంగ్రెస్ చేరిన కూడా పోసానితో కలిపి 4, అట్లాగే బీజేపీకి సంబంధించిన మరో 3 కలిపి 7 సభ్యులు చేతులెప్పారు. పైగా ఈ అంకం చైర్మన్గా నిలిచిన అంకం మౌనిక సభ్యురాలని ఓటుని పడుకుంటే బీజేపీ అభ్యర్థికి 8 ఓట్లు వచ్చాయి. అంటే ఈ ఒక రకంగా కాంగ్రెస్లో చేరిన అంకం పోసాని సభ్యురాలు బీజేపీ బీఆర్ఎస్ కూటమికి ఓటు వేయడంతో ఒక్కసారి కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. అందులో ఆ ఎన్నికల్లో ఉన్న కోఆప్షన్ సభ్యుడిగా ఉన్న ఖానాపూర్ ఎమ్మెల్యే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు ముందుగా ఎన్నికల అధికారులు నిబంధనల ప్రకారం కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించి చేతులెత్తుమని చెప్పాల్సి ఉంది. కానీ దానికి భిన్నంగా ఇక్కడ ఎన్నికల అధికారులు బీఆర్ఎస్ బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు చైర్మన్ అభ్యర్థిగా చేతులెత్తుమనడం ఏంటి అని ప్రశ్నించడంతో ప్రతిష్టంభన నెలకొంది. అంటే ఆల్ఫాబెటికల్ ప్రకారంగా చూసినా లేదా నిబంధనల ప్రకారం చూసినా పూర్తిగా మేము పారదర్శకంగా నిర్వహించామని చెప్పే అభిప్రాయం అధికార వర్గాల నుంచి వ్యక్తమవుతుంది. కానీ దీన్ని కాంగ్రెస్ సభ్యులతో పాటు అట్లాగే ఎమ్మెల్యే వేడుమ బొజ్జు వ్యతిరేకిస్తుండడంతో పూర్తిగా ఇప్పుడు ప్రతిష్టంభన జరుగుతుంది. దాదాపు 1 గంట నుంచి ఇప్పటి వరకు దీని మీద ఎటూ తేలలేదు. ఒక పంచాయతీగా కొనసాగుతుంది. అంటే ఈ చైర్పర్సన్గా ఎన్నిక కావాలన్నా, వైస్ చైర్పర్సన్గా ఎన్నిక కావాలన్నా 12 మంది సభ్యుల్లో 7 సభ్యుల బలం ఉంటే పూర్తి అవుతుంది అనేది అధికార యంత్రికంగా అట్లా ఎన్నికల సంఘం కూడా ప్రకటించింది. కానీ దానికి అనుగుణంగా ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ సభ్యులతో కలిపి 7 సభ్యుల బలము ఆ కూటమికి చేరుకుంది. ఇప్పుడు కాంగ్రెస్లో చేరిన ఆమె కూడా ఇటువైపే చేతులు ఎత్తడంతో 8కి చేరుకుంది. దాన్ని లెక్కించడానికి కూడా ఒక నిబంధనల ప్రకారం జరిగిందని అధికారుల వాదన వినిపిస్తుంది. దీన్ని కాంగ్రెస్ సభ్యులు మాత్రం అట్లాగే ఎమ్మెల్యే వ్యతిరేకించడంతో ప్రతిష్టంభన నెలకొంది. ఇప్పుడు ఫలితాన్ని ఇంకా పూర్తిగా ప్రకటించలేదు. అధికారులు ఏం చేస్తారనేది పూర్తిగా ఉత్కంఠగా నిలదీస్తుంది. ఇప్పుడు ఎన్నికల హాల్ నుంచి కూడా అధికారులు మిగతా సిబ్బందిని ఇతరులను ఎవరికి లోనికి అనుమతించలేదు, బయటకు పంపించారు. ఈ చైర్మన్ ఎన్నిక జరిగితే ఎన్నిక ప్రక్రియ పూర్తయితే తప్ప వైస్ చైర్మన్ ఎన్నిక జరిగే అవకాశం లేదు. ఫలితంగా
ప్రశాంతంగా సాగుతుంది అనుకున్న ఖానాపూర్ ఎన్నిక ఇప్పుడు ఉత్కంఠ జరుగుతుంది. చైర్మన్ ఎన్నికను ప్రకటించాల్సి ఉంది. ఇప్పుడు ఆమె అంక మౌనికకు 8 మంది సభ్యులు చేతులు ఎత్తినప్పటికీ కూడా అధికారికంగా అయితే వెల్లడించలేదు. ఈ కాంగ్రెస్ సభ్యులు అంగీకరిస్తే తప్ప అంగీకరిస్తారా లేదా అధికారులు సముదాయించే ప్రయత్నం చేస్తారా, నిబంధనలు ఏమన్నా వివరించి చెప్తారా, దానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సభ్యులందరూ సానుకూలంగా తీసుకుంటారా లేనా అనేది కూడా ఉత్కంఠగా కొనసాగుతుంది. ఖానాపూర్లో మాత్రం ఇక్కడ ప్రతిష్ట ఇది రాజకీయ చర్చకు దానిది. కేవలం ఖానాపూర్లే కాకుండా నిర్మల్ జిల్లా వ్యాప్తంగా పైగా ఎన్నికల అధికారి కూడా ఉట్టూరు ఐటీడీఏ ఐఏఎస్ అధికారి యువరాజ్ మర్మటు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అంటే ఒక ఐఏఎస్ అధికారిని కూడా ఎన్నికల అధికారిగా నిర్వహించడం కూడా ఇప్పుడు ఇక్కడ కీలకంగా మారింది. అంటే అట్లాగే ఆల్ఫాబెటికల్గా ప్రకారం చూసుకున్న అంకం మౌనిక, అట్లాగే కాంగ్రెస్ తరఫున అయితే సత్యము, చిన్న సత్యము, ఆ పార్టీ పరంగా చూస్తే బీజేపీ, కాంగ్రెస్ లేదా ఇంటి పేరుతో చూసిన అంకము, తర్వాత చిన్న, అట్లా అభ్యర్థుల పేరు చూస్తుంటే మౌనిక, సత్యము, ఇవన్నీ ఆల్ఫాబెటికల్ క్రోడీకరణ కూడా జరుగుతుంది. ఏ విధంగా ఇది తప్పిదం అవుతుందని చెప్పి అధికారుల నుంచి వినిపిస్తుంది. ఏ విధంగా తప్పు చేశారు అని చూపించే ప్రయత్నం కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు నుంచి వినిపిస్తుంది. మొత్తం మీద ఖానాపూర్ ఎన్నిక ఇప్పుడు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ అంతకంటే ముందు ఇప్పుడు అంటే ఉత్కంఠ నెలకొంది. ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్న ఖానాపూర్ ఈ దేనికి తెరపడుతుందని అధికారులు తీసుకునే నిర్ణయం పైన ఆధారపడి ఉంది. అంటే మొత్తం మీద ఇటు కేతనపల్లిలోనే ఉత్కంఠ దారి తీసుకుంటే ప్రశాంతంగా ముగిస్తే ఖానాపూర్ ప్రశాంతంగా జరుగుతుంది అనుకున్న ఖానాపూర్లో ఉత్కంఠ నెలకొనడం మాత్రం ఒక రకంగా తీవ్ర చర్చనీయాంశం అవుతుంది. అధికారులు ఏ నిర్ణయం తీసుకుంటారు లేదా ఎన్నికల సంఘం నుంచి ఏమన్నా సంజాయిషి కోరుతారనేది తేలాల్సి ఉంది. ఎన్నికల సంఘం నిర్ణయించిన నిబంధనల ప్రకారం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ 4వ తేదీ అంటే ఇవాళ పూర్తి చేయాలా. అనివార్య కారణాల కనుక ఈ రోజు పూర్తి కాకుంటే రేపు సెలవు దినమైనా ఏమైనా కూడా 5వ తేదీ నాడు పూర్తి చేయాలని చెప్పి ఆదేశం ఉంది. ఇక అధికారులు ఏం తీసుకుంటారు, అట్లాగే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఎలాంటి వ్యూహ ప్రతిభాలు ఉంటాయనేది తేలాల్సి ఉంది. శర్మ, ఇది ఖానాపూర్ కేతనపల్లికి సంబంధించిన తాజా అప్డేట్. కెమెరా పర్సన్ కిరణ్తో మణి, 4 స్టూడియో.